అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నిన్న శనివారం కదా, మా రూమ్లో వాళ్ళందరూ వ్యాండలిజం భక్తులు అనమాట. సో నాన్ వెజ్ అట్లాంటివి ఏం తినరు. సో వెజ్ ఇంకా పన్నీర్ అయితే ఆర్డర్ చేసుకున్నాం జెప్టోలో. సో ఇంకా చపాతీలు పన్నీర్ కర్రీ అయితే చేసుకుంటున్నాము. సో పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారము, కొద్దిగా ధనియాల పొడి, పెప్పర్ పౌడర్ ఉంటే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పన్నీర్ ముక్కలు మనం మ్యారినేట్ చేసాం కదా, సో కొంచెం ఫ్రై చేసేసుకోండి. సో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. అందులోనే కొంచెం ఆయిల్ వేసి టమోటాలు, ఎర్రగడ్డలు, కొంచెం మసాలా ఉంటాయి కదా, లైక్ మసాలా ఇంగ్రీడియంట్స్ అవి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని చల్లారిన తర్వాత పేస్ట్ చేసేసుకోండి. అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని మనం పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని వేసేసి ఒక 2 మినిట్స్ బాయిల్ చేసి ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసేసుకొని కొద్దిసేపు అయితే బాగా బాయిల్ చేయండి. పన్నీర్ ముక్కలు వేసేసి అలాగే కస్తూరి మేతి కూడా వేసేసి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి దింపేసేయండి. ఈ లోపల మనం అయితే చపాతీలు అన్నీ రుబ్బేసుకొని కాల్ చేసుకున్నాం అనమాట. కర్రీ అయితే ఇంకొంచెం థిక్గా చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే మన రూమ్లో మంది ఎక్కువ కదా, మళ్ళీ సరిపోదేమో అనే ఉద్దేశంతో భయపడి ఒకరు లైట్గా వాటర్ ఎక్కువ పోసుకున్నాం అనమాట. మీరైతే కొంచెం థిక్గా చేసుకోండి. సో పన్నీర్ ముక్క పెట్టుకొని చపాతీ చుంచుకొని తింటుంటే టేస్ట్ అయితే లిటరల్ చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మామ సబ్స్క్రైబ్ చేయి మామ.